హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ మక్రోని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ మక్రోని తయారు చేయుటకు కావలసిన పదార్థాలు చూద్దాం. మక్రోని, చికెన్ కర్రీ, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బంగాళాదుంప, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, టమాటా కెచప్, సాల్ట్, ఆయిల్, పసుపు. ఫస్ట్ మనం క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయ, క్యాప్సికమ్ కట్ చేసుకుందాం. ఎప్పుడైనా మీరు చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు మిగిలిపోతే ఈ కర్రీతో చికెన్ మక్రోని చేసుకోవచ్చు. దీనికోసం సపరేట్గా కర్రీ వండనవసరం లేదు. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసి బాయిల్ అవనివ్వాలి. బాయిల్డ్ వాటర్లో ఒక గ్లాసు మక్రోని వేసి ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఆయిల్ వేయడం వల్ల మక్రోని పొడి పొడిలాడుతూ ఉంటుంది. సరిపడా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం ఉంచుకొని మక్రోని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు ఆవాలు, కరివేపాకు, క్యారెట్, బంగాళాదుంప వేసి కలిపి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్, చికెన్ కర్రీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మక్రోని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా టమాటా కెచప్ వేసి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మక్రోని రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.